మొదటి సమూయేలులో ఉంటుంది. దావీదు తన జీవితంలో అభిషేకాన్ని పొందుకున్నాడు. యెష్షయి ఇంటి వారిని ఆ బలి ఇచ్చే స్థలంనకు తీసుకురమ్మని చెప్పి సమూయేలు చెప్తాడు. అటువంటి సమయంలో యెష్షయి తన కుమారులందరినీ తీసుకొని వచ్చి సమూయేలు వారిని అభిషేకించాలి అని కోరుకున్నాడు. ఆ రీతిగా అభిషేకించాలి అని అన్నప్పుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నిలబడుతున్న సమయంలో వారిని దేవుడు ఎవ్వరూ కాదు అని సమూయేలుకి తెలియజేస్తూ ఉన్నాడు. సమూయేలు ఒక మాట అడుగుతున్నాడు యెష్షయిని, ఏంటంటే ఇంకెవరన్నా ఉన్నారా ఈ కుమారులు కాకుండా? ఒకడు కడపటివాడు ఉన్నాడు, అతని పేరు దావీదు, గొర్రెల కాపరి. వారిని పిలిపించమని చెప్పి సమూయేలు అన్నాడు. ఎప్పుడైతే ఆ దావీదుని పిలిపిస్తారో దేవుడు అన్నాడు, నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే, ఇతన్ని అభిషేకించు. వెంటనే దావీదుని అభిషేకించారు. ఆ రీతిగా అభిషేకించిన తర్వాత సౌలు దావీదుని చూసినప్పుడల్లా ఒక విషపు చూపు వచ్చింది దావీదు మీద. ఆ సౌలు ఏం చేస్తున్నాడు అనంటే తన పక్కనున్న ఒక ఈటని తీసుకొని దావీదుని చంపాలని చూస్తూ ఉన్నాడు. దావీదుని చంపేయాల. దావీదుని ఎంతగా తరుముకున్నాడో, ఆ అరణ్యాలన్నిటికీ వెళ్ళి కొండ బీటుల మధ్య నివాసము చేయవలసి వచ్చింది. ఎంతో ప్రయాసకరమైన పోరాటము దావీదు జీవితంలో పొందుకున్నాడు. ఎందుకు అంటే సౌలు ఎంతకి చంపేయాలి. ఎందుకంటే అభిషేకించబడిన దావీదు బ్రతకకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, అభిషేకించిన వారిని ముట్టకూడదనియో తన రాజుల సైతము ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. అభిషేక్తుల జోలికి వెళ్ళవద్దు. దేవుడు అభిషేకించబడిన వారు అంటే ఆయన యొక్క ఆత్మచేత నింపబడిన వారు పరలోకపు సంబంధులు, ఇహలోక సంబంధులు కాదు. అటువంటి అభిషేకము ఉన్నటువంటి దావీదుని తరుముకుంటున్నాడు సౌలు. చంపేయాలి, బ్రతకకూడదు. ఏమి దేవుడు గొప్పగా ఆశీర్వదించి అభిషేకించి రాజుగా నిలబెడితే సౌలు ఎంతగో సంతోషించాలి. ఇప్పుడు సౌలు తిరుగుబాటు చేస్తుంది దావీదుకా లేకపోతే దేవునికా? అభిషేకాన్ని స్వీకరించకపోవడం అనేది సౌలు దేవునితోనే తిరుగుబాటు చేస్తున్నాడు. యథార్థవంతులను దుర్మార్గులని జొప్పించువారు వారు తవ్విన గుంటలో వారే పడతారు. ఏం జరిగిందో చూడండి. మొదటి సమూయేలు 31వ అధ్యాయము 4వ వచనం. సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. చూడండి, ఎవరిని చంపాలని తిరిగాడు సౌలు? దావీదును చంపాలని తిరిగాడు. దావీదైతే మౌనముగా కొండ బిట్ల మధ్యకి వెళ్ళి నిత్యము ప్రార్థన చేస్తూ తన శత్రువులు ఎంత పోరాటంలో దావీదుని తరుముకుంటున్నారో, కానీ ఒక రోజు వచ్చింది, ఎవరు చనిపోయారు? సౌలే చనిపోయాడు. ఈట మీద పడ్డాడు. ఏ ఈటనైతే విసిరి దావీదుని చంపాలి అని అనుకున్నాడో ఆ ఈట మీద పడి సౌలే చనిపోయాడు. కనుక మనము వారికి ఏదో కీడు జరగద్దని కాదు, కానీ వారు చేస్తున్నటువంటి ఆ కీడులో వాళ్ళే పడతారు. దేవుని బిడ్డలకైతే మాత్రం ఎప్పుడు ఏ కీడు జరగదు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డా. మనిషి ఏమి విత్తునో దానినే కోవెను. కనుక మనము దేవుని బిడ్డలుగా కీడు చేసేవారిగా ఉండడానికి వీల్లేదు. మీలో ఎవరైనా ఇతరులకు బాధ పెట్టాలి, కొంతమంది ఇతరుల కుటుంబాల్లోకి వెళ్ళి వారి కుటుంబాలను నాశనం చేస్తారు. లేనిపోని భర్తకు చెప్పి భార్యకి చెప్పి వారిద్దరి మధ్య సమాధానం లేకుండా చేస్తారు. కానీ వాళ్ళకేమీ కాదేమో, కానీ నువ్వు చేసిన పనిలో నువ్వే మోసపోతావు. జాగ్రత్త. ఇతరులకి మనము కొలబద్ద పెట్టినట్లయితే అదే కొలబద్ద దేవుడు నీకు పెడతాడు. ఇతరులకి మోసం చేయాలా, ఇతరుల్ని నాశనం చేయాలా, ఇతరులు బాగుపడకూడదు, ఇతరుల మీద అసూయ చూపులు చూడడం, ఇతరుల బిడ్డల విషయంలో తప్పుడుగా మాట్లాడడం, అలా నువ్వు చేసినట్లయితే రేపు నీ బిడ్డల గురించి తప్పుడుగా మాట్లాడతారు అందరూ. కనుక ఆ భయము ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు కలిగి ఉండాలి. అయ్యో, మనం ద్వారా ఏ ఒక్కరికి కీడు జరగొద్దు. ఒకవేళ ఈరోజు నువ్వు వెళ్తున్న కొన్ని శ్రమల్లో, కొన్ని బాధల్లో
మునుపటి దినాల్లో నువ్వు ఎవరికన్నా కీడు చేసావేమో జ్ఞాపకం చేసుకొని ఈరోజు క్షమించమని ప్రభుని అడుగు. నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి కనికరాన్ని పొందుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. రాజాదిరాజు దేవాది దేవుడు, రాజాదిరాజు దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మరోసారి స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే.